ఆరబ్ధం ఉత్తమజనాః న పరిత్యజంతి. ఉత్తమజనులు ప్రారంభించిన దానిని ఎప్పుడూ విడిచిపెట్టరు. క్షణశః కణశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి కణాన్ని ప్రోగు చేస్తూ విద్యను, ధనాన్ని సంపాదించాలి. సోత్సాహానాం నాస్త్యసాధ్యాం నరాణాం. ఉత్సాహం కలిగిన మనుషులకు సాధ్యం కానిదేదీ లేదు. ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీః. ప్రయత్నశీలుడై సింహము వలె పరాక్రమి అయిన పురుషుని వద్దకు ఐశ్వర్యం వచ్చి చేరును. క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే. మహాత్ములు చేసే కార్యాలు వారి ప్రభావం చేత, సామర్థ్యం చేత సఫలమవుతాయి, కార్యానికి కావలసిన ఉపకరణాల వల్ల కాదు. చిత్తే వాచి క్రియాయాం చ మహతామేకరూపత. మహాత్ములకు మనసులో, మాటలో మరియు చేతలో ఏకత్వం ఉంటుంది. మూఢః పరప్రత్యయనేయ బుద్ధిః. మూఢుడు ఇతరుల జ్ఞానము చేత మార్గదర్శనం చేయబడే బుద్ధిని కలిగి ఉంటాడు. జ్ఞాతసారోऽపి కల్వేకః సందిగ్ధే కార్యవస్తుని. ఎంత జ్ఞానవంతుడైనా పని విషయంలో సందేహపడతాడు. వికారహేతౌ సతి విక్రియన్తే యేషాం న చేతాంసి త ఏవ ధీరాః. వికారము చెందటానికి తగిన కారణము ఉన్నప్పటికీ ఎవరి మనస్సైతే వికారం చెందదో వారే ధీరులు. గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః. గుణవంతులలో పూజింపదగినవి గుణములే కాని స్త్రీ లేదా పురుషుడు అని కాని, బాలుడు లేదా వృద్ధుడు అనునవి గాని కావు. శూద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్వముచ్చైః శిరసాం సతీవ. మహాత్ములకు శరణం కోరినవాడు అల్పుడైనా సజ్జనునిపై ఉన్నట్టే అతనిపై కూడా మమకారము తప్పక ఉండును. జీవనే యావదాదానం స్యాత్ ప్రదానం తతోధికం. జీవితంలో ఎంత సంపాదిస్తామో అంతకంటే ఎక్కువ దానం ఉండాలి.